ఈ పాడు దేహం ఏం చేస్తుందంటే చూసిందల్లా కావాలంటదండి. నీకు పనికొచ్చుద్దా పనికిరాదా? వాళ్ళు బండి కొన్నారా, మనం కూడా బండి కొనాలి. వాళ్ళు టీవీ పెట్టారా, మనం కూడా టీవీ పెట్టాలి. వాళ్ళు అది కొనుక్కున్నారా, మనం కూడా కొనుక్కోవాలి. నిగ్రహం ఉండాలి. సమయం వచ్చినప్పుడు అవసరం ఉంటే దేవుడు నాకు అది ఇస్తాడు. ఆశా నిగ్రహం ఉండాలి. బాగా గమనించండి. ఇప్పుడు అయ్యా నా అవసరత తీర్చు అని అడగడం తప్పు కాదు. కనీస అవసరత, అయ్యా తినటానికి, వంటానికి, కట్టుకుంటానికి నాకు వస్త్రాలు అయ్యా, ఒక ముద్ద భోజనం పెట్టయ్యా, ఒక చిన్న గూడి అయ్యా అని అడగటం తప్పేమి. అది ఆశ అనరు, అవసరత అంటారు. అటు కాకుండా ఇప్పుడు నేను యేసు ప్రభువా నన్ను యుగుందర్లాగా ఎర్రగా చేయంటే ఏమంటే అసలు ఆ నిగ్రహం లేదు నాకు. ఇప్పుడు ఆహారం అడిగా, వస్త్రాలు అడిగా, గూడి అడిగా, తోడు అడిగా, ఓకే అది అవసరం. భగవంతుడు కూడా ఆమె అంటాడు, ఇచ్చేస్తాడు. అవి కాదు కానీ ఎర్రగా ఆ బాబులాగా ఎర్రగా నన్ను చేయంటే అది నిగ్రహం. అంటే భగవంతుడు ఆ బిడ్డకు ఆ కృప ఇచ్చాడు, నాకు ఈ కృప ఇచ్చాడు. ఇలా సర్దుకుంటమే ఆశ నిగ్రహం. నాకు చాలు, నాకు ఇచ్చింది చాలు. తోటి వారితో పోటీ పడి నాకు అది కావాలి అనుకునేది ఆశ. ఆశ ఉండదు.